గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. మీకు ఇటువంటి క్వశ్చన్స్ చేయడంలో కష్టం అనిపిస్తుందా? ఈ క్వశ్చన్ నేను తీసుకున్నాను ఆర్డి శర్మ క్లాస్ 10th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి. ఫైండ్ A30 మైనస్ A20 ఫర్ ద ఏపీ A ప్లస్ డి, A ప్లస్ 2D, A ప్లస్ 3D అండ్ సో ఆన్. ఓకేనా? మనకి A30 మైనస్ A20 తీయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, మనకి ఏఎన్ తీయాలి. A30 A20 అంటే మనం ఏఎన్ ఫార్ములా యూస్ చేస్తాం. ఏఎన్ ఫార్ములా ఏంటి? ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు ఒక్కసారి ఎవరికైతే ఈ ఫార్ములా అర్థం అవ్వలేదో వాళ్ళ కోసం నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను, ప్లీజ్ వినండి. ఒకవేళ మీకు వస్తే ఇది కొంచెం స్కిప్ చేసి మీరు మిగతా వీడియో చూసుకోవచ్చు. ఇప్పుడు ఏఎన్ అంటే ఏంటంటే ఇవి టర్మ్స్ ఉన్నాయి కదా, సపోజ్ ఇక్కడి దాకానే ఉంది, ఇక్కడిది లాస్ట్ టర్మ్. అప్పుడు ఇవన్నీ మనం యాడ్ చేస్తే ప్లస్ 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 చేసుకుంటే ఎంత సమ్ వస్తుందో, ఓకేనా, దాన్ని మనం ఏఎన్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇవి మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనకు తెలియదు అనుకోండి. సపోజ్ మధ్యలో ఇలా 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 డాష్ 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 పెడితే మనకు తెలియదు కదా ఎన్ని టోటల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయో. ఈ 3Dని ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. సపోజ్ నంబర్ ఉంది 5, 10, 20 సో అండ్ సో ఆన్. ఇలాగ అంటే దీనికి లిమిట్ లేదు. ఇది మనకి దీని ఎండ్ తెలియదు, ఓకేనా. ఇప్పుడు ఇలా ఒక టర్మ్ ఉంది 5, 10, 20, ఇలా ఒక ఏపీ ఉంది అండ్ సో ఆన్ అప్ టు 105 ఉంది. ఇప్పుడు ఈ 105 ఎన్నో టర్మో తీయడం కోసం ఈ 105 ఏ ప్లేస్లో వస్తుంది? ఇది ఏఎన్ ప్లేస్లో వస్తుంది. ఈ 5 ఏ ప్లేస్లో వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది, చూసారా? ఇది ఎంత ఉంది? 5, 10, సారీ ఇక్కడ 15 రావాలి. 5, 10, 15, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇలాగ 105 ఉంటే ఇదేమో ఏఎన్ అయిపోతుంది, ఇది ఏ అయిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5, 5, 5 వస్తుంది కదా. ఈ 5 ఉంది, ఇది కామన్ డిఫరెన్స్ డి అయిపోతుంది. ఇప్పుడు ఇవి ఎన్ని టోటల్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయో 1, 2, 3, 4, 5, 6, ఇందులో ఎన్ మనకి తెలియదు, ఇప్పుడు అది ఎన్ అయిపోతుంది. ఐ హోప్ ఇది క్లియర్ మీకు. nth టర్మ్లో లాస్ట్ టర్మ్లో ఏ నంబర్ ఉంటుందో అది ఏఎన్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆ A30 నుంచి అంటే 30th టర్మ్లో ఏ నంబర్ వస్తుందో ఇలా ప్రొసీడ్ ఆన్ అవుతూ ఉంటే దాంట్లోంచి A20ని మీరు మైనస్ చేస్తే ఎంత వస్తుంది అది మీరు కనుక్కోవాలి, ఓకేనా. అంటే ఇక్కడ ఇందులో n ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది, ఇందులో n ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. ఓకే, ఈ ఫార్ములా యూస్ చేస్తూ మనం ఇప్పుడు చూద్దాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి గివెన్? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు, ఓకేనా. ఫస్ట్ దాంట్లో చూస్తే మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 30 తీద్దాం. A30 ముందర తీసుకోవాలంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 30 తీద్దాం. కామన్ డిఫరెన్స్ డి ఎలా చేస్తారు? డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. అంటే ఇది సెకండ్ టర్మ్, A2 అంటే సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ని మైనస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టర్మ్లోంచి సెకండ్ టర్మ్ని మైనస్ చెయ్యం, ఓకేనా. దీంట్లోంచి ఇది మైనస్ చేస్తాం ఫస్ట్ టర్మ్, ఓకే. ఇప్పుడు A2 మైనస్ A1, అలాగే లేకపోతే A3 మైనస్ A2 కూడా మీరు చేసుకోవచ్చు, మీ కంఫర్ట్ జోన్. అలా అన్నీ చూసుకోవాలి, అప్పుడే అది ఏపీ అవుతుంది. కామన్ డిఫరెన్స్ సేమ్ వస్తూ ఉంటేనే అది ఏపీ, లేకపోతే అది ఏపీ అవ్వదు, ఓకేనా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవ్వదు. ఇప్పుడు A2 ఎంత ఉంది? ఇందులో A ప్లస్ డి ఉంది. అంటే ఇక్కడ ఏంటి రాసుకోవాలి మనం? A ప్లస్ డి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా అవుతుంది? A ప్లస్ డి మైనస్ ఏ మైనస్ ఏ ఫస్ట్ టర్మ్ ఏ కదా, ఏ ఉంది ఇది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది చూడండి ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి, ఓకేనా. A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ టు డి వచ్చేసింది, ఓకే. ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? డిఏ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? A30 తీయాలి, ఓకే. A30 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ ఎంత? 30 కదా, 30 మైనస్ 1. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? డి కామన్ డిఫరెన్స్ డిఏ ఉంది, ఓకేనా. సో దీన్ని మనం చేస్తే ఎంత వస్తుంది? A ప్లస్ 29D అవుతుంది. ఇదేంటి? A30.
A30 ఎంత వచ్చింది మనకి? A ప్లస్ 29D. ఓకే, ఇది సపోజ్ ఇది 1 అనుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఏంటి తీద్దాం? A20 తీద్దాం. A20 క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా మనకి. సో A20 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ A కాబట్టి A ప్లస్ ఇక్కడ N20 కాబట్టి 20 మైనస్ 1 కామన్ డిఫరెన్స్ D కాబట్టి D. దట్ ఈజ్ ఈక్వల్ టు A20 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 19D. ఇది A20 వచ్చేసింది. ఓకే, therefore A30 మైనస్ A20 తీయాలి కదా, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? A30 ఎంత? A ప్లస్ 29D మైనస్ దీన్ని మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఇది మ్యాండేటరీ బ్రాకెట్, కంపల్సరీ. ఎందుకో చూడండి. ఓకే, A20 ఎంత వచ్చింది? A ప్లస్ 19D ఉంది. ఇప్పుడు దీన్ని కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదా. ఎవరికి ఇక్కడ కన్ఫ్యూజన్ వాళ్ళ కోసం మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మైనస్ ఇంటూ ఇక్కడ ఏ సైన్ లేదంటే ఇది ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అయిపోతుంది. ఇది మైనస్ A అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, 19 ముందర ప్లస్ ఉంది, ఇది మైనస్. మైనస్ ఇంటూ ప్లస్ చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్లస్ 19D. ఇక్కడ మనం బ్రాకెట్ ఓపెన్ చేసేటప్పుడు ఇది మైనస్ వస్తుంది. అందుకు మనకి ఈ బ్రాకెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే తప్పులైపోతాయి. A మైనస్ 19D. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది A ప్లస్ A, ఇది మైనస్ A క్యాన్సిల్ అయిపోయి, దీని ముందర మైనస్ ఉంది కాబట్టి ఇది రెండు క్యాన్సిల్. ఇప్పుడు 29D మైనస్ 19D, దట్ ఈజ్ ఈక్వల్ టు 29 మైనస్ 19 10D. దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేసింది మీకు A30 మైనస్ A20 ఈజ్ ఈక్వల్ టు 10D. ఇది మీకు ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో అంతా మీకు అర్థమైపోయి బాగా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.